హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిల్ నాలెడ్జ్ హబ్. మనం ప్రీవియస్ టాపిక్స్ ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. డాటా టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటో చూసాం. సో డాటా టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటి, ఒక డాటా టైప్ నుంచి ఇంకొక డాటా టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసినాం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూసినాం. స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటే అందులో స్ట్రింగ్ ఆపరేషన్స్లో ఏం చూసామంటే స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్ని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి అటాచ్ చేయడాన్ని స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటారని చూసాం. అండ్ స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటో చూసినాం. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ పెట్టి ఇంటూ పెట్టి ఒక ఇంటిజర్ వాల్యూ పెడితే మనం ఎంత నెంబర్ పెట్టామో అన్నిసార్లు ఆ స్ట్రింగ్ రిపీట్ అవుతుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇండెక్సింగ్ అంటే ఏంటో చూసాం. సో ఒక స్ట్రింగ్లో మనకు ఏ ప్లేస్లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ మాత్రమే కావాలి అని అనుకుంటున్నామో దాన్ని ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా తెచ్చుకుంటామో చూసాం. అండ్ నెక్స్ట్ స్లైసింగ్, స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఒక సబ్ స్ట్రింగ్ అంటే ఒక మన పూర్తి స్ట్రింగ్ నుంచి ఒక పీస్ ఆఫ్ స్ట్రింగ్ని మనం ఎలా తెచ్చుకుంటామో చూసాం. అండ్ నెక్స్ట్ లెంత్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ యొక్క ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది దాని స్ట్రింగ్ లెంత్ తెలుసుకోవడానికి లెన్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. సో ఈరోజు టాపిక్లో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. అందులో లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు అంటే ఏంటో చూద్దాం. అండ్ కంపేరింగ్ నంబర్స్ని ఎలా కంపేర్ చేద్దాం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని అనేది చూద్దాం. అండ్ స్ట్రింగ్స్ని కూడా ఎలా కంపేర్ చేద్దామో చూద్దాం. అండ్ కేస్ సెన్సిటివిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ టాపిక్ ఈరోజు నేర్చుకునేది రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే A = 5, B = 10, C = 15 అనే వాల్యూస్ తీసుకున్నాను. సో ఈ మూడు వాల్యూస్ని నేను కంపేర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ కంపేర్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకుందాం. D = A < B అని అంటున్నాను. సో A < B అంటే ఏమవుతుంది, ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూతో లెస్ దెన్ ఆపరేటర్ కంపేర్ చేస్తుంది. ఏ అనేది లెస్ దెన్ అయి ఉంటే కనుక ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది, బూలియన్ వాల్యూని. అదే ఏ అనేది లెస్ దెన్గా లేకుండా ఉంటే ఫాల్స్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం D = A < B అని రాసాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ D = 5 < 10 అన్నమాట. సో 5 < 10 అనేది నిజమే కదా, 10 కన్నా 5 అనేది తక్కువగానే ఉంది. సో లెస్. ఓకే, సో ఇక్కడ మనకు రిజల్ట్ ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది. సో ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. ప్రింట్ D అని అంటున్నాను. సో ఇది రిలేషనల్ ఆపరేటర్ లెస్ దెన్ అనేది. సో మనకి రెండు వాల్యూస్ని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే బూలియన్ వాల్యూస్ రిటర్న్ అవుతాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు అదే D అనే వేరియబుల్లో A < B అని అంటున్నాను. సో A < B అంటే ఏమవుతుంది, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ D అని అంటున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చింది ఫాల్స్ అని, ఎందుకంటే 5 అనేది 10 కన్నా ఎక్కువ అని చెప్తున్నాను. సో అది ఫాల్స్ కాబట్టి ఇక్కడ మనకు బూలియన్ వాల్యూ ఫాల్స్ అనేది రిటర్న్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకు D అనే వేరియబుల్లో ఫాల్స్ అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు D అనే వేరియబుల్లో A < B C అని రాస్తున్నాను. సో ఏమవుతుంది, A కన్నా B ఎక్కువగా ఉంది అండ్ B కన్నా C ఎక్కువగా ఉంది. ఇక్కడ మీనింగ్, లేదా ఇలా చెప్పచ్చు, C కన్నా B తక్కువగా ఉంది, B కన్నా A తక్కువగా ఉంది. సరే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది ట్రూ అనే బూలియన్ వాల్యూని రిటర్న్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ Aలో ఉన్న వాల్యూ Bలో ఉన్న వాల్యూ కన్నా తక్కువగానే ఉంది, 5 అనేది 10 కన్నా తక్కువగానే ఉంది. సో Bలో ఉన్న వాల్యూ Cలో ఉన్న వాల్యూ కన్నా కూడా తక్కువగానే ఉంది. సో 10 అనే వాల్యూ 15 అనే వాల్యూ కన్నా తక్కువగానే ఉంది. ఓకే, సో లైవ్లో చూపిస్తుంది మనకు
ట్రూ అనే వాల్యూ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏదో ఒక కండిషన్ తప్పు రాద్దాం మనం. సో ఫాల్స్ అని చూపించింది. ఏ అనేది బి కన్నా తక్కువగానే ఉంది, బట్ బి అనేది సి కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పాను. సో ఈ 3 కండిషన్లు కలిపి రాసినప్పుడు ఏమవుతుందంటే అన్ని ట్రూ అయితే మాత్రమే మనకి రిజల్ట్ ట్రూలో వస్తుంది అన్నమాట. ఏదన్నా ఒకటి ఫాల్స్ కండిషన్ మనం ఇక్కడ ఇచ్చినామంటే ఫాల్స్ అని రిటర్న్ వస్తుంది మనకి. సరేనా, మనం ఇప్పుడు ఇంకొక కండిషన్ చూద్దాం. ఓకే, లెస్ దెన్ అనేది గ్రేటర్ దెన్ అనేది యూజ్ చేసినాం. ఇప్పుడు డి అనే వేరియబుల్ తీసుకొని సి ఈజ్ గ్రేటర్ దెన్ బి అని రాస్తున్నా. సి ఈజ్ గ్రేటర్ దెన్ బి అని రాసిన. సో ఏమైంది, సి అనేది బి కన్నా ఎక్కువగానే ఉంది కాబట్టి ట్రూ అనే వాల్యూ మనకి రిటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకొకలాగా కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక వాల్యూ తీసుకుందాం మనం. సి అనేది 10 అని అప్డేట్ చేస్తున్నాను నేను. సో సి అనే దాంట్లో 10 అని రాశాను. ఈ రెండు బి అండ్ సి అనేది ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఏం చేస్తామంటే డబల్ ఈక్వల్స్ టు అనేది పెడతాం. సో డబల్ ఈక్వల్స్ టు పెట్టినప్పుడు ఈక్వల్ వాల్యూ అనేది చెక్ చేస్తుంది ఈక్వల్గా ఉందా లేదా అనేది. సో సి ఈక్వల్స్ టు బి అని రాసిన, అంటే సి అనేది బికి ఈక్వల్గానే ఉందా లేదా అని చూసిన. ఓకే, డబల్ ఈక్వల్స్ టు పెడితే మనకి ఈక్వల్గా ఈ రెండు వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. సింగిల్ ఈక్వల్స్ టు పెడితే చెప్పిన కదా వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. ఓకే, డబల్ ఈక్వల్స్ టు అనేది ఉందా, ఇప్పుడు ఇక్కడ సి అనేది 10 ఉంది, బి అనేది 10 ఉంది. సో రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనే కండిషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూ చేంజ్ చేద్దాం. ఒకటి ఇక్కడ 15 అని అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు రిజల్ట్లో మనకి ఫాల్స్ అని రిటర్న్ అయింది. ఫాల్స్ అనే వాల్యూ స్టోర్ అయింది ఎందుకంటే 10 నాట్ ఈక్వల్స్ టు 15 కాబట్టి. ఓకే, డబల్ ఈక్వల్స్ టు అనేది ఈక్వల్గా వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి వాడతాం. ఇప్పుడు మళ్ళీ 10 పెడుతున్నా, ట్రూ అనే వాల్యూ మనకి రిటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు అని పెడుతున్నా. ఓకే, నాట్ ఈక్వల్స్ టు పెట్టి ఇక్కడ 15 నాట్ ఈక్వల్స్ టు పెడదాం. ఓకే, 15 అనేది పెడదాం. సి నాట్ ఈక్వల్స్ టు బి అని రాస్తున్నా. సో 10 నాట్ ఈక్వల్స్ టు 15 కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 10 అనే వాల్యూ అప్డేట్ చేద్దాం, ఈక్వల్గా పెడదాం మనం. సో సి అనేది బికి నాట్ ఈక్వల్స్ టు అని పెట్టినాం, అంటే సి అనేది బికి నాట్ ఈక్వల్ అని చెప్తే ఏమవుతుంది, యాక్చువల్గా ఇక్కడ ఈక్వల్గానే ఉన్నాయి వాల్యూస్. సో అది ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అనేది మనకి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సి అనేది నాట్ ఈక్వల్స్ టు అని పెట్టాం మనం. సో ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టేసి ఈక్వల్స్ టు పెడితే ఏమవుతుందంటే అది నాట్ ఈక్వల్స్ టు అనేది అది నాట్ ఈక్వల్స్ టు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకో కండిషన్ రాద్దాం. బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది వాడడానికి మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి అని రాస్తున్నాం. సో ఏంటి దీని అర్థం, బి అనేది సి కన్నా లెస్ దెన్ ఉండొచ్చు లేదా ఈక్వల్గా అయినా ఉండొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమని రాస్తున్నామా, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్ అని రాస్తున్నాం, అంటే లెస్ అన్నా ఉండొచ్చు లేదా ఈక్వల్గా అయినా ఉండొచ్చు అనేది రాస్తున్నాం. సో ఇప్పుడు బి అనేది ఎలా ఉంది, సికి ఈక్వల్గా ఉంది. సో బి ఈక్వల్ టు 10, సి ఈక్వల్ టు 10 కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా నేను వాల్యూ చేంజ్ చేద్దాం. ఇక్కడ 15 అనే వాల్యూతోనే అప్డేట్ చేస్తున్నాను. సో ఏమైంది, బి అనేది సి కన్నా తక్కువగానే ఉంది. ఇక్కడ బి అనేది 10, సి అనేది 15. సో 10 15 కన్నా తక్కువగానే కాబట్టి ఈక్వల్గా లేకపోయినా లెస్ దెన్ ఉంది కాబట్టి ట్రూ అనే వాల్యూ మనకి రిటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బి కన్నా సి తగ్గించి చూద్దాం. ఓకే, బి ఈక్వల్ టు 4 అని పెడదాం. ఏమవుతుంది, బి అనేది సి కన్నా తక్కువగా ఉంది లేదా ఈక్వల్స్గా ఉంది అని చెప్తున్నాం మనం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని. సో బి ఎంత ఉంది, 10 ఉంది. సి ఎంత ఉంది, 4 ఉంది. సో 10 అనేది 4 కన్నా తక్కువ ఉందా, లేదు. ఈక్వల్ ఉందా, లేదు. సో ఇప్పుడు మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్లో వస్తుంది అనమాట. డి అనే వేరియబుల్లో ఫాల్స్ అనే కండిషన్ స్టోర్ అవుతుంది. ఓకే, ఇలాగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు న్యూమరిక్ వాల్యూస్కి. సో ఇప్పుడు స్ట్రింగ్స్కి ఎలా యూజ్ చేద్దామో ఒకసారి చూద్దాం. ఏ ఈక్వల్స్ టు ఏబిసి అనేది క్యాపిటల్ లెటర్ రాస్తున్నా, అండ్ నెక్స్ట్
బి ఈక్వల్స్ టు ఏబిసి అనేది స్మాల్ లెటర్స్ రాస్తున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. డి ఈక్వల్స్ టు ఏ లెస్ దెన్ బి అని రాస్తున్నా. ఓకే, ఏ లెస్ దెన్ బి అని రాస్తున్నా. ట్రూ అనే వాల్యూ వచ్చింది. అదేంటి, ఇది క్యాపిటల్ లెటర్ కదా, ఇది స్మాల్ లెటర్ కదా, మనకు చూడ్డానికి స్మాల్ లెటరే తక్కువ అని అనిపిస్తుంది మనకి వాల్యూ, కానీ క్యాపిటల్ లెటర్స్కి దాని వాల్యూ తక్కువ. యాక్చువల్గా మనం ఇక్కడ రెండు ఏబీసీ అనే రాసినాం, కాకపోతే ఒకటి క్యాపిటల్లో, ఇది క్యాపిటల్లో రాసినాం, ఒకటి స్మాల్లో రాసినాం, కానీ మనకు అక్కడ ఈక్వల్స్ టు అనేది రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ యూజ్ చేద్దాం ఒకసారి. ఏ ఈక్వల్స్ టు బి అని రాస్తున్నా, ఫాల్స్ అని వచ్చింది. ఫాల్స్ అని ఎందుకు వచ్చిందంటే పైథాన్లో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే పైథాన్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ అన్నమాట. ఇక్కడ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే, కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్ అనేవి ఈక్వల్ వాల్యూస్ కావు. ఓకేనా? సో క్యాపిటల్ లెటర్ వాల్యూ వేరు, స్మాల్ లెటర్ అనేది వేరు ఇక్కడ. సో అందుకనే మనకి ఫాల్స్ అనే కండిషన్ రిటర్న్ అయింది. సో దీనికి యూనికోడ్ వాల్యూస్ అని ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనకు ఫర్దర్ సెషన్లో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్ వచ్చేసి వేరు. ఓకే, అండ్ క్యాపిటల్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ కన్నా తక్కువ వాల్యూ కలిగి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇందాక ఏం చేస్తాం, డి ఈక్వల్ ఒకటి వేరియబుల్ తీసుకుందాం, 1 లెస్ దెన్ 2 అని రాసినాం కదా. సో అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ 1 అయితే 2కి ఎలా తక్కువనో, ఇక్కడ స్మాల్ లెటర్స్కి క్యాపిటల్ లెటర్ అలా తక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. సో దానికి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనకి ఫర్దర్ సెషన్లో క్లియర్గా తెలుస్తుంది. దాని యూనికోడ్ వాల్యూస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది మనం ఫర్దర్ సెషన్లో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు స్ట్రింగ్స్ని కూడా మనం, దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, స్ట్రింగ్స్ని కూడా మనం కంపేర్ చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు డి అనే వేరియబుల్ తీసుకొని ఏ ఈక్వల్స్ టు బి అనేది రాస్తే ఏమైంది, అది ఫాల్స్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లెస్ దెన్ అని రాద్దాం. లెస్ దెన్ అంటే ఏమొచ్చింది, ఏ అనేది క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి స్మాల్ లెటర్స్ కన్నా తక్కువగానే వచ్చినాయి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ట్రూ అనేది నిజమే కాబట్టి ట్రూ అని వచ్చింది. నేనేం చేస్తున్నా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెడుతున్నా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది లెస్ దెన్ సింబల్ ఈక్వల్స్ టు సింబల్ వచ్చేసి కలిపి పక్కనే రాయాలి. దీని మధ్యలో స్పేస్ పెడితే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్పేస్ పెట్టిన ఎర్రర్ వచ్చింది. సో రాసేటప్పుడు మనం క్లియర్గా ఉండాలి. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని రాస్తే ఏమవుతుంది, ఇది లెస్ ఉంది కాబట్టి కండిషన్ వచ్చేసి ట్రూ అవుతుంది. ఈక్వల్స్ టు లేకపోయినా, ఈక్వల్స్ టు కానీ లెస్ కానీ రెండిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మనకి రిజల్ట్ వచ్చేసి ట్రూ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రేటర్ దెన్ అని రాద్దాం. ఓకే, గ్రేటర్ దెన్ అని రాస్తే ఏమొచ్చింది, ఫాల్స్ అనేది వచ్చింది. ఎందుకంటే అది గ్రేటర్ దెన్ కాదు కాబట్టి, ఏ అనేది గ్రేటర్ దెన్ కాదు కాబట్టి, స్మాల్ కాబట్టి మనకి ఫాల్స్ అనేది వచ్చింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది, ఫాల్స్ అనేది వచ్చింది. ఎందుకు, ఈక్వల్స్ టు కూడా లేదు. అదే ఇక్కడ బీను ఏను రివర్స్ చేద్దాం, మనం వైస్ వర్సా రాద్దాం ఒకసారి. బి ఇటు అండ్ ఏ ఇటు వేసాం. ఇప్పుడు గ్రేటర్ దెన్ అని అంటే ట్రూ వస్తుంది. ఎందుకంటే మనం కంపేర్ చేసేటప్పుడు ఏం చేసాం, బి అనేది ఏ కన్నా ఎక్కువ కానీ రివర్స్లో రాసినాం. ఓకే, కాబట్టి ఇక్కడ కండిషన్ వచ్చేసి ట్రూ అవుద్ది. గ్రేటర్ దెన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి, ఈక్వల్స్ టు అనేది సాటిస్ఫై కాకపోయినా సరే మనకి ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అనేది రిజల్ట్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనేది రిటర్న్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే నేమ్ అనేది తీసుకుందాం. ఓకే, జశ్వంత్ అని నేమ్ రాస్తున్నా, జశ్వంత్. ఓకే, జశ్వంత్ అనే నేమ్ రాసి దీన్ని నేమ్ 1 అనుకుందాం. ఓకే, నేమ్ 1 అని రాస్తున్నా దీన్ని. ఓకే, దీన్ని నేమ్ 2 అని రాస్తున్నా. నేమ్ 2 అనే వేరియబుల్లో ఏం చేద్దామంటే జశ్వంత్ అని రాద్దాం. సేమ్, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ జే, ఇక్కడ స్టార్టింగ్ లెటర్ స్మాల్ జే, అంతే. ఒకసారి కంపేర్ చేసి చూద్దాం మనం. ఓకే,
కంపేర్ ఈక్వల్ టు అని ఒక ఆపరేటర్ పెట్టుకుందాం. సో కంపేర్ అని పెట్టుకొని name1 లెస్ దెన్ name2 అంటున్నా నేను. name2 అంటున్నా నేను. ట్రూ ఆ ఫాల్సా? సారీ. సో ట్రూ అనేది వచ్చింది మనకి. ఎందుకంటే సో ఇక్కడ క్యాపిటల్ జే అనేది స్మాల్ జే కన్నా తక్కువగా ఉంది. ఇవన్నీ మిగిలినవన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఆల్రెడీ. కానీ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ జే ఉంది కాబట్టి క్యాపిటల్ జే వచ్చేసి స్మాల్ జే కన్నా తక్కువ కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనే వాల్యూ రిటర్న్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కూడా క్యాపిటల్ లెటర్ పెడదాం. సో రెండు క్యాపిటల్ లెటర్, రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సేమ్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను name1 లెస్ దెన్ name2 అని రాసిన. ఓకే, ఇక్కడ మనకి ఫాల్స్ అనే కండిషన్ రిటర్న్ అయింది. లేదా ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని రాస్తున్నాం. సో ఏమైంది? ఆటోమేటిక్గా ట్రూ అనే కండిషన్, ట్రూ అనేది మనకు వచ్చేసింది. ఓకే, ఎందుకు? ఇవి లెస్ దెన్ లేకపోయినా సరే ఈక్వల్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి ట్రూ అనేది కండిషన్లో వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేద్దాం? మామూలుగా గ్రేటర్ దెన్ అని పెడుతున్నాను. సో గ్రేటర్ దెన్ అని పెట్టిన. ఇప్పుడు ఏమైంది? రెండు ఈక్వల్గా ఉన్నాయి యాక్చువల్గా, దేనికి ఏది ఎక్కువ లేదు ఇప్పుడు. సో అందుకే ఫాల్స్ అనేది రిటర్న్ అయింది మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వల్ టు అని పెడదాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఏమైంది? ట్రూ అనేది రిజల్ట్లో వచ్చింది. ఎందుకంటే ఈక్వల్ అనేది మ్యాచ్ అయింది ఇక్కడ, కాబట్టి ట్రూ అనేది కండిషన్ వచ్చింది మనకి. ఓకే, నిజమే కాబట్టి అది ట్రూ అనేది వాల్యూ రిటర్న్ అయింది మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇదంతా ఇలానే ఉంచుదాం. ఓకే, JESHW వరకు ఇలానే ఉంచుదాం. ఇప్పుడు ఇక్కడ ఈ అనేది చేంజ్ చేస్తున్నా. ఓకే, ఈ అనేది చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఏ అలానే ఉంచుతున్నా. ఇప్పుడు ఏమైంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనే అన్నాను నేను. ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి రీడ్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ W వరకు ఆల్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో చేంజ్ వచ్చింది. ఫస్ట్ లెటర్ ఈ ఉంది, ఇక్కడ సెకండ్ దాంట్లో ఏ ఉంది. ఈ అనే దాని వాల్యూ ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే గ్రేటర్ దెన్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ అన్నప్పుడు ట్రూ అనేది వచ్చింది. ఈ మిగతాయి అలానే ఉన్నాయి, యాజ్ యూజువల్గా సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఈ అనేది ఏ కన్నా ఎక్కువ కాబట్టి సో మనకి ట్రూ అనే కండిషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లెస్ దెన్ అని పెడదాం. లెస్ దెన్ అని పెడితే ఏమైంది? ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. ఓకేనా? ఎందుకు? ఈ అనేది ఎక్కువ ఏ కంటే, మిగతా ఆల్రెడీ సేమ్ ఉన్నాయి చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు. బట్ ఇక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది. సో మిస్ మ్యాచ్ అయిపోయి ఏమైంది? ఏ అనేది ఈ కన్నా తక్కువ కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనేది మనకు రిటర్న్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఈ రెండు ఈక్వల్గా రాద్దాం ఒకసారి. ఇక్కడ ఏ అనేది యాజ్ యూజువల్గా పెట్టేసిన. సో నాట్ ఈక్వల్స్ టు అని రాస్తున్నాను నేను. name1 నాట్ ఈక్వల్స్ టు name2 అని రాస్తున్నా. ఏమైంది? రెండు యాక్చువల్గా సేమ్ ఉన్నాయి కాబట్టి నాట్ ఈక్వల్స్ టు అని మనం చెప్పినాం కాబట్టి అది ఫాల్స్ అనేది రిటర్న్ చేసింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ సేమ్ ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు ఈక్వల్స్ టు అనేది పెడదాం. ఈక్వల్స్ టుకి ఏం యూజ్ చేస్తాం? డబల్ ఈక్వల్స్ టు పెడతాం మనం. ఓకే, డబల్ ఈక్వల్స్ టు పెట్టినప్పుడు ఏమైంది? ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇంక్లూడింగ్ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్తో సహా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రూ అనే వాల్యూ రిటర్న్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడే సేమ్ ఇందాక ఏని క్యాపిటల్ పెడుతున్నా, ఇక్కడ స్మాల్ పెడుతున్నా. ఏమైంది? ఫాల్స్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది కంపేర్ చేసుకుంటూ రాగానే ఇక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది మనకి. ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది, ఇక్కడ స్మాల్ ఏ ఉంది కాబట్టి ఇది కేస్ సెన్సిటివ్ కదా. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? క్యాపిటల్ అండ్ స్మాల్ వచ్చేసి వేరు వేరు. ఓకే, సో ఇక్కడ ఏ అనేది చిన్నది కాబట్టి ఇక్కడ ఈక్వల్స్ టు అనేది పెట్టినాం కాబట్టి మనం అది ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. ఇప్పుడు లెస్ దెన్ అని పెడుతున్నాను నేను. ఏమైంది? ట్రూ అయింది. ఓకే, ఎందుకంటే క్యాపిటల్ ఏ వచ్చేసి స్మాల్ ఏ కన్నా చిన్నది కాబట్టి మనకి ట్రూ అనే వాల్యూ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్స్ని కంపేర్ చేద్దాం మళ్ళీ. ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 10. ఓకే, సి అనే వేరియబుల్ తీసుకొని ఏ లెస్ దెన్ బి అని రాస్తున్నా. ఏమైంది? ఏ లెస్ దెన్ బి కాబట్టి ట్రూ అనేది మనకి రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 5.0 అని రాస్తున్నాను నేను.
ఓకే, 5.0 అని రాసిన. 5.0 అంటే వాట్ ఇట్ మీన్స్, ఇది ఫ్లోట్ వాల్యూ, ఇది ఇంటిజర్ వాల్యూ. ఓకే, బట్ దీని వాల్యూ వచ్చేసి ఏంటి 5. కాబట్టి 5 అనేది 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 5.9 పెడుతున్నా. ఓకే, 5.9 వచ్చేసి కూడా 10 కన్నా తక్కువ, ఎందుకంటే 5.9 వచ్చేసి నియర్ బై 6. ఓకే, సో ఇది ఇంటిజర్ వాల్యూస్, సో ఇది ఫ్లోట్ వాల్యూ. 5.9 వచ్చేసి 10 కన్నా తక్కువనే మనకు వాల్యూలో, అది ట్రూ కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనేది రిటర్న్ అయిపోయింది. ఓకే, సో ఫ్లోట్ అండ్ ఇంటిజర్స్ని కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 5.9 అనేది పెడుతున్నా నేను, సేమ్ వాల్యూ పెట్టిన. అప్పుడు ఏమైంది, ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. ఎందుకు, మనం ఇక్కడ లెస్ దెన్ అనేది కంపేర్ చేసినాం కాబట్టి. ఇప్పుడు ఈక్వల్స్ టు అనేది కంపేర్ చేద్దాం, ట్రూ వచ్చింది. ఇక్కడ వాల్యూ ఆ రెండు ఈక్వల్ వాల్యూస్ కాబట్టి 5.9 ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ అనేది రిటర్న్ అయింది. ఇప్పుడు ఇక్కడ 5.8 అనేది రాస్తున్నాం. సో ఇక్కడ పాయింట్ తర్వాత 8 అనే వాల్యూ ఉంది మనకి, ఇక్కడ పాయింట్ తర్వాత 9 అనే వాల్యూ ఉంది మనకి. సో ఆ రెండు నాట్ ఈక్వల్స్ టు కాబట్టి మనకి ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. ఇక్కడ ఫాల్స్ అనేది మనకి వేరియబుల్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్ అనేది పెడుతున్నాను నేను. ఓకే, లెస్ దెన్ అనేది పెడుతున్నా. సో 5.8 వచ్చేసి 5.9 కన్నా తక్కువ, ఎందుకంటే అక్కడ వేరియేషన్ ఎంత ఉంది, 0.1. ఓకే, 5.8 కన్నా 0.1 ఎక్కువ కాబట్టి 5.9 అనేది. సో 5.8 తక్కువ కాబట్టి మనకి రిజల్ట్లో ట్రూ అనేది వచ్చేసింది, ఎందుకంటే నేను లెస్ దెన్ అనే చెప్పిన. ఇక్కడ లెస్ దెన్ అనే మనం పెట్టినాం ఇక్కడ. ఓకే, మనం లెస్ దెన్ అనేది ఇచ్చినాం కాబట్టి అక్కడ ట్రూ అనేది వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ దెన్ అని చెప్తున్నా, సో ఫాల్స్ వచ్చేసింది, ఎందుకంటే 5.8 అనేది చిన్నది కాబట్టి. ఓకే, ఇక్కడ 5.8 అనేది చిన్నది కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. సో ఫ్లోట్ అండ్ ఇంటిజర్స్ కూడా మనం కంపేర్ చేయొచ్చు, రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేసుకొని. ఓకే, సో మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి రీక్యాప్ చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసినాం. అందులో లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. దాన్ని యూజ్ చేసి నెంబర్స్ని కంపేర్ చేయొచ్చు అండ్ స్ట్రింగ్స్ని కూడా కంపేర్ చేయొచ్చు అని చూసాం. అండ్ నెక్స్ట్ కేస్ సెన్సిటివిటీ అంటే ఏంటో చూసాం. క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్ వాల్యూస్ వచ్చేసి ఈక్వల్ అవ్వవు, దాన్నే కేస్ సెన్సిటివిటీ అంటారు అనేది కూడా చూసినాం మనం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.